जनता पार्टी ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం భారత్ మాతా కీ భారతీయ जनता पैसा का इशू है, इसका इशू है। सेकंड थिंग क्या है, मिलिट्री बोल तो आपका मिलिट्री तो मिलिट्री ये लोग भी इनकी जैसा चला थोड़ा तो बैक इन 25 years एक्सपीरियंस हो आपको फंड आना है उसके बाद आप मुझे देखा अल्लाह से भी आप मुझे देखा कोई ना कोई परसों करना कोशिश करेंगे। हम मैंने आपको फीडबैक दिया अभी हमने सर नहीं राकेश जी आप कैपिटल एक्सपोज కంటోన్మెంట్కి ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యలు పరిష్కారం కావాలనేది భారతీయ జనతా పార్టీ మా ఉద్దేశం. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాల్లో కంటోన్మెంట్ మర్జీ కావాలని ఇట్లా డిమాండ్ ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పచ్చు. రెండవ అంశం, ఇవాళ బానుక నర్మదా మల్లికార్జున గారు రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది, సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలు జరుగుతాయా 4 నెలలు జరుగుతాయా కానీ మొత్తానికైతే మన రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించాలో, వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే అయ్యాలి. మొత్తం కంటోన్మెంట్ సంబంధించిన అన్ని వార్డులలో ఉన్న ప్రజల, అన్ని వర్గాల, అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని, తీరిక లేకుండా ఉన్నంత ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి తెలియదు. వారిని ఈరోజు రెండోసారి కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అది చెప్పాను. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరు, పరిష్కారం కావాలనో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా కానీ ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారి నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కన పెడితే ఎంపీ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తపన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పెట్టి రిజల్యూషన్ పాస్ చేసుకొని తీర్మానాలు పాస్ చేసుకునే దానికి ఫలితం కాకుండా దేశం మొత్తంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా పెద్దది. కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ కలిగిన, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ని నార్మల్ పద్ధతిలో చూడకుండా, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. కాబట్టి సికింద్రాబాద్ దీనికి హిస్టారికల్ సిటీ కాబట్టి ఇక్కడి ప్రజలకు రోడ్ల సమస్య అయినా, మురిల సమస్య అయినా, లేదా వాళ్ళ పాత ఇళ్లను కూలగొట్టే సమస్య అయినా, ఇట్లాంటి వాటి విషయంలో ప్రజాప్రతినిధుల యొక్క సలహా లేకుండా, సూచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే నడవదనే మాట స్పష్టంగా చెప్పినాము. ఇవాళ మేము ఎవరికి జవాబు చెప్పాల్సి అక్కర్లేదు, మాకు మేమే తురుంకాలం, మాకు మేమే అంటే ఒక నిమిషం కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ఎక్కువ గౌరవంగా, ఎక్కువ బాధ్యతలలో ఉంటారు తప్ప ఈ రెండు సమానంగా పనిచేస్తే తప్ప ఇది ముందుకు పోయేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఏమన్నా